హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బీరకాయ అలాగే నువ్వులు రెండు కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 6 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. సో సింపుల్గా ఉండే ఇలాంటి రోటి పచ్చళ్ళు లాంటివి చేసుకుంటే మనకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి నోటికి. సో మనకి అవి బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని అన్ని తాలింపు సరుకులు వేసేసుకుందాం. ఒక ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు, శనగపప్పును కూడా మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. తాలింపు అనేది మాడిపోకూడదు. మనకి అవన్నీ పప్పు దినుసులన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మనం ఒక 1/2 కేజీ బీరకాయని పొట్టు తీసేసానండి నేను. కావాలనుకున్న వాళ్ళు వాటిని అలాగే ఉంచేసి కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బీరకాయ తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలాగ ప్యాన్లో వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దీనిపైన మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ అనేది తొందరగా ఇంకిపోతాయి అన్నమాట. సో మనం మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుందాము కాసేపు. సో మధ్య మధ్యలో మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, మనకి వాటర్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఆ వాటర్ అనేది ఇంకిపోయే విధంగా మనం అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి వాటర్ అనేది కన్సిస్టెన్సీ ఏమీ లేకుండా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. మనం అలాగే అది ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకుందాం. అది చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు సొరుగులు అలాగే నువ్వులను కూడా తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు కూడా వేసుకుందాం. దాంట్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము. అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి. ముందు మనం వీటిని మిక్సీ పట్టేసుకుంటే పప్పు దినుసులు అనేవి చక్కగా నలిగిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే మరి పేస్ట్లా కాకుండా బరకగా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట. మనకు అవన్నీ పప్పు దినుసులు పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం బీరకాయని దీంట్లో మిక్సీలో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం, గ్రైండ్ చేసుకుందాము. మరి వాటరీగా మాత్రం చేసుకోకండి. కొద్దిగా బరకగా అంటే మరీ బరకగా కాకుండా పేస్ట్లా కాకుండా మీడియంగా మిక్సీ గ్రైండ్ చేసుకుందాం మనం. చూడండి, ఇక్కడ చూస్తున్నారు ఈ కన్సిస్టెన్సీని ఎలాగుందో మనకి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందన్నమాట. మనకి టైం లేనప్పుడు ఇలాగా ఈ విధంగా మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటే రుచికి రుచి, మన నోటికి తిన్న తృప్తి కూడా ఉంటుంది మనకి. సో అందుకని చెప్పేసి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాము. సో అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ తాలింపుని పచ్చళ్ళలో యాడ్ చేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి ఆ తాలింపు అనేది వేసేసిన తర్వాత. చాలా చాలా బాగుంటుందండి. రోటి పచ్చళ్ళు అంటేనే ఎవరికి నచ్చని వాళ్ళు ఉంటారండి. చాలామందికి ఇష్టం రోటి పచ్చళ్ళు అంటే. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.